బ్యాటరీ కట్ ఆఫ్ ఇచ్చిన ఐఫైలో. దీంట్లో వచ్చేసి బ్లోయర్స్ కూడా మనకు ప్రతి వెహికల్కి పవర్ స్టీరింగ్ వెహికల్లో కూడా మనం బ్లోయర్స్ అరేంజ్ చేస్తున్నాము. సో దానివల్ల ఏంది డిఫరెన్స్ వస్తుంది అంటే కనుక పికప్ అనేది పెరుగుతుంది. షార్నాల్లో ఉంది, షార్నాల్లో సాబు ఆటో జోన్ మనకు షార్నాల్లో ఉంది, మహబూబ్నగర్లో ఉంది, గద్వాల్లో ఉంది, తర్వాత నారాయణపేట, నాగర్కర్నూలు ఈ లొకేషన్స్ లో మనము ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా ఉంది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, రాజేష్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే అశోక్ లేలాండ్ బడా దోస్త్ i5 గురించి అయితే చేస్తున్నాం. ఇందులో సార్ వచ్చేసి మేనేజర్ గారు శివరాజ్ సార్ గారు. ఇక్కడ మన మహబూబ్నగర్ షోరూమ్లో అయితే మేనేజర్ అయితే ఉంటారు సార్. అయితే మీకు ఏదైనా డిస్కౌంట్లు కావాలన్నా కూడా సార్ అయితే మీరు మాట్లాడుకోవాలి. ఇదిగో సార్ దీని గురించి అయితే మంచిగా స్పెసిఫికేషన్స్ అయితే చెప్తారు. ఒకసారి వీడియోలో అయితే చూడండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సార్ ఒకసారి చెప్పండి. హాయ్ సార్. అందరికీ నమస్తే అండి, నా పేరు శివరాజు. ఇక్కడ మన మామూలు డిస్ట్రిక్ట్ నేను మేనేజర్ని, సేల్స్ మేనేజర్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది బడా దోస్త్ i5 గురించి. మనము ఈ వెహికల్ రీసెంట్గా మనకు లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ లాంచ్ అయ్యింది. దీనికంటే ముందు బడా దోస్త్ i4 ఉంటుండే మనకి. బడా దోస్త్ i4 ఇప్పుడు కూడా ఉంది. ఓకే. అయితే కొన్ని కస్టమర్ల అంటే ఎక్స్పెక్టేషన్ కావచ్చు, కొన్ని ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని కొన్ని సజెషన్ తీసుకొని అశోక్ లేలాండ్ మళ్ళీ దీన్ని కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి బడా దోస్త్ i5 ఇచ్చింది. అయితే మేజర్ ఫీచర్ వచ్చేసి దీంట్లో ఏంటంటే పేలోడ్ కెపాసిటీ 2125 కేజీల పేలోడ్ వస్తుంది దీనికి. ఓకే. హైయెస్ట్ ఇన్ సెగ్మెంట్ 2125 kgs. ఓకే. ఈ సెగ్మెంట్లో అంత పేలోడ్ ఉన్న వెహికల్ ఏది లేదు. ఓకే. తర్వాత లుక్స్ వైజ్ చూసుకుంటే కనుక గ్లాసెస్, తర్వాత మనకు లైట్స్ కానీ అవన్నీ చూస్తే కనుక ఒక ప్రీమియం లుక్ అనేది కనబడుతుంది. ప్రీమియంగా మనకు కనబడుతుంది. తర్వాత ఇక్కడ i5 స్టిక్కర్ వస్తుంది మనకి. తర్వాత ఈ వెహికల్ ఏంటంటే రిమోట్ సెన్సర్ లాకింగ్ సిస్టమ్, దానికి లాకింగ్ ఉంటుంది. మాన్యువల్గా ఇంతకుముందు ఏదైతే ఉందో అది కూడా ఆ విధంగా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అవునవును. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా మనకి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చిండ్రు. అసలు వేరే వెహికల్స్లో అయితే ఇప్పుడు నేను చూడలేము. మామూలుగా ఇప్పుడు i5లో అయితే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చిండ్రు. మనం ఒకవేళ డోర్ లాక్ చేయడం మర్చిపోయినా సరే ఇట్లా మన దూరం నుంచి ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లా వచ్చేస్తే సేమ్ కార్ టైప్ లాకే అయిపోతుంది. ఇంకా లాక్ అయిపోయినప్పుడు ఇంకా డోర్ అనేది ఓపెన్ కాదు. ఇట్లా ఇది ఒక కొత్త ఫీచర్, ఇది కూడా బాగుంది. వెహికల్ వచ్చేసి మనకు నార్మల్ మాన్యువల్ గా లాకింగ్ ఉంటుంది. తర్వాత రిమోట్ లాకింగ్ కూడా ఉంటుంది. సో కస్టమర్ ఏంటంటే కనుక డైరెక్ట్ దిగి క్లోజ్ చేసుకొని లాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. వస్తుంటే కనుక కూడా మనం సెన్సార్ తోటి లాక్ చెక్ చేసుకోవచ్చు ఈ లాక్ కి. తర్వాత ఒకసారి మీరు క్యాబిన్ చూస్తే కనుక ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఇది పవర్ స్టీరింగ్ వెహికల్. దీన్ని LS అంటాం, బడా దోస్త్ i5 LS. దీంట్లో వచ్చేసి బ్లోయర్స్ కూడా మనకు ప్రతి వెహికల్కి పవర్ స్టీరింగ్ వెహికల్లో కూడా మనం బ్లోయర్స్ అరేంజ్ చేస్తున్నాము. ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది. తర్వాత హై పెట్టుకోవాలా, లో పెట్టుకోవాలా కూడా ఇక్కడ చూపిస్తున్నాం మనము. క్యాబిన్ వచ్చేసి స్పేషియస్ ఉంటుంది. డ్రైవర్ కూర్చోడానికి ప్రీమియం సీట్స్ ఉన్నాయి. తర్వాత ఫ్రంట్ అంటే కస్టమర్ డ్రైవర్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవడానికి సీటింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. పడుకోవడానికి ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కస్టమర్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ చేసుకోవచ్చు. నైట్ టైంలో ఎక్కడైనా డ్రైవర్ స్టే చేయాలనుకున్నప్పుడు కానీ ఆ టైంలో కనుక మనకు మొత్తం ఫోల్డింగ్ చేసుకొని కస్టమర్ పడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఒక మేజర్ ఫీచర్ ఉంటుంది ఇక్కడ దీంట్లో. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి, బ్యాటరీ కట్ ఆఫ్ ఇచ్చిన i5లో తర్వాత బ్యాటరీ గార్డ్ కూడా ఉంటుంది. సైడ్ ఇండికేటర్ కూడా వస్తుంది. సో ఇంతకుముందు i4లో ఇవి లేవు, ఇవి అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి i5లో ఇస్తున్నాం. సో ఇది బ్యాటరీ కట్ ఆఫ్ యూసేజ్ ఏంటంటే ఎప్పుడైనా కస్టమర్ ఒక లాంగ్ టైం కనుక ఎక్కడైనా వెహికల్ పెట్టిండు, ఇంటి దగ్గర పెట్టి ఒక 1 week 10 days అట్లా ఆగిందంటే ఆ టైంలో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. బ్యాటరీ కట్ ఆఫ్ చేసుకుంటే మనకి బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. బ్యాటరీ లైఫ్ ఛార్జింగ్ డౌన్ కావడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. తర్వాత దీంట్లో రేర్ యాక్సిల్ రేషియో పెంచిండు. రేషియో. ఓకే. సో దానివల్ల ఏంది డిఫరెన్స్ వస్తుంది అంటే కనుక పికప్ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా పికప్ అనేది పెరుగుతుంది. ఓకే. ఇంతకుముందు i4లో మనకు మేజర్ అంటే కస్టమర్ చెప్పేది ఏంటంటే బాగుంది, మైలేజ్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది, కాకపోతే హెవీ లోడ్ వేసుకున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు కొంచెం మనకు పికప్ తగ్గుతుంది అని ఒక కన్సర్న్ చెప్తుండే కస్టమర్స్. సో దాన్ని మేనేజ్మెంట్ ఏం చేసిందంటే రేర్ యాక్సిల్ రేషియో పెంచడం ద్వారా ఆ ప్రాబ్లం అనేది పోయింది. ఇప్పటివరకు మార్కెట్లో చాలా వెహికల్స్ ఇచ్చినాము. 6 tons కూడా పికప్ అనేది ఎక్కడ తగ్గట్లేదు. సో ఎవ్రీథింగ్ అనేది దీని ఈ i5లో అది ఇవ్వడం వల్ల క్లియర్ అయిపోయింది, ఆ ఇష్యూ క్లియర్ అయిపోయింది. ఓకే. తర్వాత మనకి ఇప్పుడు వచ్చేసి మనం చూస్తున్న బాడీ 9.8 feet బాడీ వస్తుంది. 9.8 feet. 9.8 feet. తర్వాత విడ్త్ వచ్చేసి 5.9 ఉంటుంది.
5 ఫీట్ల 9 ఇంచులు 5 ఫీట్ల 9 ఇంచులు వస్తుంది విడత వచ్చేసి. సో పెద్ద లోడ్ బాడీ కార్గో బాక్స్. ఓకే. దీన్ని ఒకవేళ కస్టమర్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే కనుక 10.5 తర్వాత 6 ఫీట్ కూడా ఇస్తాం. అంటే పొడవు వచ్చేసి 10.5 ఫీట్, వీటికి వచ్చేసి 6 ఫీట్. ఓకే. తర్వాత రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా మనం ఇచ్చినాం ఇక్కడ. సో రివర్స్ పార్కింగ్ ఈ కెమెరా వెంటల్ సెన్సార్స్ తోటి ఏమవుతుందంటే మనకు ఒకవేళ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంది బయట వెనకాల, అవునవును, అక్కడ మనకు బ్లింక్ అయిపోతున్నాడు. సెన్సార్స్ అనేది బ్లింక్ అయిపోయి కస్టమర్ని అలర్ట్ చేస్తుంది. సో ఒక ఫీచర్ ఉంటుంది. తర్వాత మనకు 15 ఇంచెస్ టైర్స్ ఉన్నాయి. i4లో కూడా సేమ్ ఇవే టైర్లు ఉన్నాయి. i4లో కూడా ఇవే టైర్లు సేమ్ ఇక్కడ కూడా అదే టైర్లు ఇస్తున్నాము, 15 ఇంచెస్ టైర్స్. తర్వాత ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా డీజిల్ ట్యాంక్ గార్డ్ ఇచ్చాము. అవునవును సార్. 50 లీటర్స్ కెపాసిటీ డీజిల్ ట్యాంక్ 50 లీటర్స్ కెపాసిటీ, 50 లీటర్లు ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే కనుక కో డ్రైవర్ సీట్, వాటర్ బాటిల్ హోల్డర్ ఉంటుంది. ఓకే. తర్వాత గ్లవ్ బాక్స్ మనం ఏమైనా పెట్టుకోవాలి, ఒకవేళ డ్రైవర్ ఏమైనా డాక్యుమెంట్స్ కానీ సంథింగ్ ఏమైనా పెట్టుకోవడానికి ఉంటుంది. తర్వాత ఇక్కడ గ్లవ్ బాక్స్లో మనకు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది. సో దీనికి ఒకవేళ లాక్ చేసుకోవాలంటే కూడా లాక్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఓకే. కొన్ని డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా సీట్ ఎందుకు ఇచ్చినామంటే కనుక నైట్ టైంలో డ్రైవర్ పడుకోవాల్సి వస్తే కనుక సిచ్యువేషన్ అప్పుడు మనము దీన్ని ఫోల్డ్ చేసుకొని ఇంతకుముందు చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకుంటే కనుక ఒక ఫ్లాట్ బెడ్ లాగా అవుతుంది. డ్రైవర్ హ్యాపీగా పడుకోవచ్చు. ఇక్కడ కూడా వెయిట్కి వెళ్ళాలి, ఇక్కడ వేరే దగ్గర ప్లేస్లో పడుకోవాల్సిన అవసరం ఏం లేదు. హ్యాపీగా దీన్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పడుకోవచ్చు. సో ఇది ఒక అడిషనల్ ఫీచర్ ఉంటుంది మనకు. సో తర్వాత మనకు స్టీరియో పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చినాము ఇక్కడ. అవును సార్. స్టీరియో పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాము. ఓకే. తర్వాత సో ఎవ్రీథింగ్ ఇది ఉంటుంది. బ్లోయర్, ఇన్బిల్ట్ బ్లోయర్ వస్తుంది ప్రతి మొత్తం 4 బ్లోయర్స్. దీంట్లో ఏసీ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఓన్లీ పవర్ స్టీరింగ్ వేరియంట్. దీనికి ఇన్బిల్ట్ బ్లోయర్ వస్తుంది. సో వారంటీ వచ్చేసి మనము ఈ వెహికల్కి 5 years ఇస్తున్నామండి. 5 years వారంటీ. ఈ సెగ్మెంట్లో ఫస్ట్ వెహికల్ ఇది. ఓకే. 5 years వారంటీ వస్తుంది. 2 lakhs kilometers, 2 lakhs kilometers, 2 లక్షల కిలోమీటర్లు కానీ 5 సంవత్సరాలు కానీ ఏది ముందవుతే అది దాన్ని కన్సిడర్ చేస్తాం. సో ఈ సెగ్మెంట్లో అంత వారంటీ ఏది లేదు. కాంపిటీషన్తో పోలిస్తే కనుక బెస్ట్ మైలేజ్, అశోక్ ల్యాండ్ బ్రాండ్, తర్వాత ఏమంటారు సుపీరియర్ వారంటీ, బెస్ట్ మైలేజ్ వస్తుంది, బెస్ట్ పర్ఫార్మెన్స్. ఈ సెగ్మెంట్లో హైయెస్ట్ పేలోడ్ తోటి ఇస్తున్నాం. ఓకే. సో ఏసీ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. అన్ని నార్మల్ పవర్ స్టీరింగ్ వేరియంట్ అవైలబుల్ ఉంటుంది. దీంట్లో స్పెషల్గా ఒక 5 కలర్స్ వస్తున్నాయి మనకి. ఓకే. ఇది రెగ్యులర్ కలర్, ఐరిష్ క్రీమ్ అంటాం దీన్ని, రెగ్యులర్ కలర్. తర్వాత దీంట్లో బ్లూ ఉంటుంది, వైట్ ఉంది, గ్రే ఉంది. తర్వాత స్పెషల్ కలర్ వచ్చేసి ఒకటి గోల్డెన్ బ్రౌన్. ఓకే. యాక్చువల్గా ఈ కలర్ని ఎక్కువగా నేషనల్ పర్మిట్ వెహికల్స్గా, అంటే మన లాంగ్వేజ్లో, లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే నేషనల్ పర్మిట్ వెహికల్ అంటాం దీన్ని. ఓకే. సో ఈ కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ అంటాము. ఓకే. నేషనల్ పర్మిట్ తీసుకోవాలనుకుంటే కనుక ఇది బెస్ట్ ఉంటుంది. ఓకే. నార్మల్గా మనం కొన్ని వెహికల్ చూస్తే కనుక కొన్ని పెద్ద వెహికల్స్, డీసీఎం ట్రక్స్ కానీ అలాంటివి లారీల్లో కూడా ఎక్కువ ఈ కలర్ మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒక బార్డర్ దాటి బార్డర్ వెళ్తున్నప్పుడు ఇది ఈ కలర్ క్యాచీగా ఉంటుంది. ఇది నేషనల్ పర్మిట్ అని ఆర్టీఓ వాళ్ళకి కానీ ఈజీగా అర్థమవుతుంది. కస్టమర్స్ కూడా కొంచెం ఈ కలర్ ఉందంటే కనుక ఇది నేషనల్ పర్మిట్ అని ఒక వ్యూ ఉంటుంది. సో ఇది ఒక స్పెషల్ కలర్. కస్టమర్కి 5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏ కలర్ అయినా వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రైస్ గురించి ఏమైనా చెప్పగలుగుతారు సార్? చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్గా ఇప్పుడు మనము ఈ 10,86,000 దీనికి ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10 లక్షలు. ఓకే. సో దీని మీద మంచి డిస్కౌంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన కస్టమర్స్ ఎవరైతే అశోక్ ల్యాండ్ కస్టమర్స్ ఉన్నారో ఓకే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ స్కీమ్స్ ఉన్నాయి. తర్వాత కాంపిటీషన్ నుంచి వాళ్ళ వెహికల్స్ అమ్ముకొని లేకపోతే మనకి ఎక్స్చేంజ్ చేసి తీసుకునే వాళ్ళు కూడా ఒక స్పెషల్ స్కీమ్స్ ఇస్తున్నాం. మనము ఎక్స్చేంజ్ కింద కూడా తీసుకుంటున్నాము. ఎక్స్చేంజ్ కింద తీసుకుని వాళ్ళకి ఆఫర్స్ అనేవి అలాగ ఉంటాయి. డైరెక్ట్ ఇంతకుముందు అశోక్ ల్యాండ్ వెహికల్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి స్కీమ్స్ అనేది అలాగ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ టైం యూజర్స్, ఇంతకు వరకు ఎప్పుడు వెహికల్ తీసుకోలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం కొనే వాళ్ళకు కూడా స్కీమ్స్ అనేది మంచి స్కీమ్స్, మంచి ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే సార్. సో మన నుంచి మనం ఏం చెప్తున్నాం అంటే ఒక బెటర్ వెహికల్ లీలాండ్ అనేది ఒక చిన్న వెహికల్స్ నుంచి అప్ టు పెద్ద వెహికల్స్ వరకు అన్నిట్లలో ట్రక్స్లో నెంబర్ 1 వెహికల్. సో ఈ వెహికల్ ఇప్పుడు 5 సంవత్సరాల వారంటీ ఇవ్వడం అంటే మనకి ఎంత నమ్మకం ఉంటే కనుక మన కస్టమర్కి 5 సంవత్సరాల వారంటీ. సో అది నాట్ ఏ జోక్, 5 years వారంటీ అనేది. ఆ వారంటీ అనేది ఇంజన్ అయిన తర్వాత గేర్ బాక్స్కి అది ఓకే మనం వారంటీ ఇస్తాం. ఇంజన్ అనేది గేర్ బాక్స్కి వారంటీ 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నాగా సార్ అయితే మనకి చాలా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీరు ఎవరైనా అశోక్ లేలాండ్ వెహికల్స్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే సార్ నెంబర్ కూడా ఇక్కడ స్క్రీన్లో అయితే మెన్షన్ చేశాను. ఇక్కడ మహబూబ్ నగర్ షోరూము. మీరు ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా వెహికల్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సార్కి కాంటాక్ట్ అవ్వండి. మంచి డిస్కౌంట్ అయితే ఇప్పిస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనది రాజేష్ ఏంటంటే సార్ ఇప్పుడు మనకి ఇక్కడ మార్నోల్లో ఉంది, షార్నోల్లో సాబు ఆటోజన్ మనకు షార్నోల్లో ఉంది, మహబూబ్ నగర్లో ఉంది,
గద్వాల్లో ఉంది, ఓకే, తర్వాత నారాయణపేట, నాగర్ కర్నూలు, ఈ లొకేషన్స్ లో మనము ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా ఉంది. ఓకే, టోటల్ ఇక్కడ అన్ని అవుట్లెట్స్ ఉన్నాయి. ఓకే, మనకు ప్రతి బ్రాంచ్ లో కూడా మీరు ఎక్కడైనా విజిట్ చేయొచ్చు. ఓకే, అక్కడ మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తారు. ఓకే సార్, ఎక్కడైనా కాంటాక్ట్ కావచ్చు.